అందరికీ ప్రైజ్‌లో యేసుప్రభు వారు సిలువలో పలికిన 7 మాటలు మరి ఎంతో వేదనతో తను సిలువ శిక్షకు అప్పగించబడిన దగ్గర నుంచి యేసుక్రీస్తు మరి రక్తం కారుతూ కొరడా దెబ్బలు తిని అంత రక్తం ఏరులై పారినప్పటికీ ఆ సిలువను మోసుకొని మరి ఆ కొండ మీదకి ఎక్కి మరి అక్కడ కూడా సిలువలో బలి మేకులతో కొట్టబడి మరి బలి అయ్యి ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో మరి సిలువలో వేలాడుతూ అంత కష్టంలో కూడా అంత శ్రమలో కూడా మరి 7 మాటలు పలికారండి సిలువలో. మరి ఆ 7 మాటలను మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో మరి ఆయన 7 మాటలు పలికారు. ఆ 7 మాటల్లో ఒక మాట, 4వ మాట అంత బిగ్గరగా కేక వేసి పలికారనమాట. 7 మాటలు మరి ఎంతో ప్రాముఖ్యమైనవి. మరి మన విశ్వాస జీవితంలో మరి ఏ విధంగా ముందుకు సాగాలో ఈ 7 మాటల్లో కూడా చెప్పి ఉన్నారు. మరి క్షమించమని, బాధ్యత కలిగి ఉండమని, మరి బాధ్యతతో వ్యవహరించమని ఇవన్నీ కూడా చెప్పి ఉన్నారు 7 మాటల్లో అర్థము. మరి 4వ మాట మాత్రం బాగా బిగ్గరగా కేక వేశారు. తన శక్తిని అంతా మూట కట్టుకుని మరి పలకలేని స్థితిలో కూడా మరి యేసుక్రీస్తు ఉన్నప్పటికీ 4వ మాట ఏలీ ఏలీ లామా సబక్త, దేవా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ఎంతో ఆవేదనతో, ఎంతో ఆక్రందనతో మరి భరించలేని స్థితిలో మరి ఆయన ఎంతో వేదనతో దేవా తండ్రి నన్ను ఎందుకు విడిచావు అని ఆయన సిలువలో పలికారు. మరి యేసుక్రీస్తుకు మరి అంత ఆవేదన ఎందుకు పడవలసి వచ్చింది? మరి తండ్రి ఎందుకు చేయి విడిచారు? మరి అదంతా మరి ఒక విధేయత చూపుట ద్వారా, తండ్రి మాటకు విధేయత చూపడం వలన ఆయనకి ఆ ఆవేదన కలిగింది. మరి విధేయత అంటే దేనికోసం విధేయత చూపించారు? మరి ఆయన అవిధేయత ఒక మనుషుని వలన ఒక మనిషిని ఒకని అవిధేయత వలన మరి పాపం వచ్చి పడింది అనేకులకు, మనందరికీ. మరి ఒకని విధేయత వలన మరి నిత్య జీవాన్ని అనుగ్రహించబడింది, ఒకని పుణ్యకార్యము వలన. మరి అందుకు దేవుడు మరి యేసుక్రీస్తు చెయ్యి విడిచి మన చెయ్యి, నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోవడానికి యేసుక్రీస్తు చెయ్యి విడవలసి వచ్చింది. ఆయన విడుస్తారు, ఆయన ఎడబాటు ఉందని తెలుసు కూడా. మరి ఆయన తెలుసు, యేసుక్రీస్తు తెలుసు ఈ శిక్ష అంతా పడాలి, తండ్రి తనను విడిచిపెడతారని. అయినప్పటికీ ఆయన వేదన, ఆ ఎడబాటును తట్టుకోలేపారనమాట. అంత ఆక్రందనతో, అంత ఆవేదనతో మరి బలమునంతా మూటగట్టుకుని రక్తం కారుతున్నప్పటికీ మరి తండ్రి దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని ఆవేదన చెందారు. మరి అంత ఆవేదన అతనికి మరి మనల్ని రక్షించడానికే ఆయన మరి అంత ఆవేదన, అంత శ్రమ అనుభవించారు. మరి అంత శ్రమ అనుభవించి మనకి గొప్ప రక్షణను దయచేశారు. మరి మనము దాన్ని బట్టి మరి ఆయన ఎంతో భరించారు శిక్ష. మరి ఎంత శిక్ష భరించారు, మరి అవమానాన్ని సహించారు. ఇవన్నీ అవమానాలు, శిక్షలు సహించి భరించే దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. మరి రక్షణ పొందాము, అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాము. మరి మనము మరి అటువంటి భరించే శక్తి కలిగి ఉన్న దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు మనం కూడా మనకు ఎదురైన పరిస్థితుల్లో మన రక్షణ పొందిన తర్వాత, దేవుని బిడ్డలు అని చెప్పుకున్న తర్వాత మరి మనకి ఎదురైన పరిస్థితుల్లో మనం ఎంతవరకు సహిస్తున్నాము, ఎంతవరకు భరిస్తున్నాము అని మనం ఒకసారి చూసుకోవాలండి. మరి మనం ఎప్పుడైనా మళ్ళీ ఆదాము చేసిన అవిధేయత వలన ఎలా పాపంలో పడిపోయారో మరలా మనం కూడా రక్షణ పొంది కూడా అటువంటి పాపంలో పడిపోతే మరి దేవుడు అదేవిధంగా సిలువలో ఎలాగ ఆవేదన ఎందుకు విడిచావు తండ్రి అని ఆవేదన చెంది, ఏ విధంగా ఆవేదన చెందారో మరి మనము పాపంలో రక్షింపబడి తన బిడ్డలో అని చెప్పుకున్న వారు కూడా మరి పాపంలో పడిపోయినప్పుడు దేవుడు అంతే ఆవేదన చెందుతారండి. మరి అతను
మరి యేసు ప్రభువుని మరి శిక్షించింది ఎవరు, ఆయన కొట్టింది ఎవరు, సిలువ వేసింది ఎవరు? ఆ రోజుల్లో మరి మనుషులు సిలువ వేశారు. మరి ఈ రోజుల్లో మనము ఈ కాలంలో మరి దేవుని ఆత్మ మనతో ఉంది. మరి ఈ కాలంలో మనం కూడా మరి దేవుని పాపంలో పడిపోతే మరి మనము కూడా మరి ఆయన శిక్ష వేసినట్లే, మరి కొరడాతో కొట్టినట్లే ఉంటుంది. మరి ఏ పాపం చేసినా మరి పడిపోయినా దేవుడు అంతే ఆవేదన చెందుతూ భరిస్తూ ఉంటాడు. మరి పాపం చేశామని మనం శిక్షించడు, కానీ దేవుని బిడ్డలు అని తెలుసుకున్న తర్వాత రక్షణ పొందిన బిడ్డలు పాపం చేస్తే ఆయన మరి ఇంకా సహించి భరించి బాధపడతారండి. మరి మనం ఎప్పుడు రక్షణ పొందిన తర్వాత మరి అపవాదికి మరి ఆదాము ఎలాగైతే దేవుని ఆజ్ఞను ఎలాగైతే మరి తృణీకరించారో అలాగే ఇప్పుడు మరి మనము కూడా అలాంటి దేవుని ఆజ్ఞను తృణీకరించకుండా దేవుని ఆజ్ఞను ఏమైతే చెప్పారో అది పాటిస్తూ దేవునికి ఆజ్ఞను పాటిస్తూ ఉండడానికి మనము ట్రై చేయాలి. ఎప్పుడు కూడా పాపానికి దూరంగా ఉండాలి. మరి పాపం ఎదురైనప్పుడు మనకి దేవునికి సమీపంగా ఉండి దేవుడిని అడిగితే దేవుడు తప్పనిసరిగా దయచేస్తారు. ఆ 4వ మాట, దేవా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అంటే, దేవుడు ఎందుకు విడనాడాడంటే మరి నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోవడానికే. మనము సమీపంగా ఆయనకు దూరం అయిపోయాము. మరి సమీపంగా ఉండడానికి మరి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాము. మరి అంత రక్షణ పొంది మన రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి మనం ఎప్పుడైనా పాపంలో పడిపోతే మళ్ళీ అపవాదికి చోటిస్తే మరి దేవుడు అంతే ఆవేదనతో బాధపడతారు. మళ్ళా పాపానికి చోటిస్తే మళ్ళీ దూరం అయిపోతాము, అంతే దూరం అయిపోతాము. మరి అలాంటి దూరం అవ్వకుండా ఎల్లప్పుడూ మరి దేవునికి సమీపంగా ఉండేలాగా మరి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్.